గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ రెడ్డి అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. బాపట్ల జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి మృతికి యూనివర్సిటీ సిబ్బంది వేధింపులే కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే యూనివర్సిటీ యాజమాన్యం మృతదేహాన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మణిపాల్ ఆసుపత్రి సమాచారం మేరకు విచారణ ప్రారంభించారు తాడేపల్లి పోలీసులు. యూనివర్సిటీ వద్దకు విద్యార్థి సంఘాలు చేరుకుని ఆందోళన చేపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణి అందిస్తారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరైతే విద్యార్థి సురేష్ రెడ్డి ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా కాలేజీ ప్రాంగణానికి వచ్చి ప్రస్తుతం అంతా తండ్రి ఒకసారి ఏం జరిగిందండి అసలు? సార్ పొద్దున 1:30 చేశారు సార్. నా పొద్దున పాటు పిల్లడు అలా అమ్మకు చేశాడు ఫోను, ఎగ్జామ్కి వెళ్తున్నానని. తర్వాత ఏం జరిగిందని నాకు తెలియదు. 1:30కి నాకు ఫోన్ చేశారు సార్, మీ పిల్లడు ఉరి పెట్టుకున్నాడని. అది తర్వాత ఒక గంటకి తెలిపారు నాకు, మళ్ళీ చనిపోయాడు మీ అబ్బాయి అని. ఎప్పుడు మీ అబ్బాయి చివరిసారి ఎప్పుడు మాట్లాడాడు మీతో? నాతో నిన్న సాయంత్రం 7:30 మాట్లాడాడు సార్. 7:30 మాట్లాడాడు. ఏం మాట్లాడు నాన్న, నేను హైదరాబాద్లో ఉంటాను నాన్న, ఏం వండుకున్నారు, ఏ అన్నం తిన్నావా తినలేదని అడిగాడు అంతవరకు. అది అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇది కారణాలు ఏమనుకుంటున్నారు? అంటే ఒత్తిడి వల్ల, చదువుల ఒత్తిడి వల్ల, లేకపోతే ఏదైనా దాని గురించి ఏమైనా మాట్లాడుతాడు సార్. చైతన్యలో చదివాడు, 2 సంవత్సరాలు అక్కడే ఉండి హాస్టల్లో గుంటూరులో. మరి ఇంకా పిల్లడికి ఏమో ఒత్తిడి ఉండిద్ది. అందరూ అయితే ఒకటే చెప్తున్నారు, కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే ఇదంతా జరిగిందని అనుకుంటున్నాం. ఇంకా ఎవరైతే సురేష్ రెడ్డితో పాటు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఏం చదువుతారు ఇక్కడ? మీరు? నేను బీబీఏ అండి. నేను 2 వీక్స్ అవుతుంది కాలేజ్ స్టార్ట్ అయ్యి. పరిచయం ఉందా? సురేష్ రెడ్డి పరిచయం ఉంది? అట్లా ఉండవు. అది అతను మా రిలేటివ్స్ అండి. అంటే ఎప్పుడైనా ఏంటి ఇక్కడ ఏమైనా చదువులో ఒత్తిడి ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి కారణాలు ఏమన్నా? ఇక్కడ ఏమో చదువులో ఎక్కువ ఒత్తిడి ఏమి ఉండదండి. కానీ తను చనిపోయాడు. చనిపోయినా కానీ అలా బాడీని అలా తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మా ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళే ఒకవేళ అలా జరిగిద్ది, కానీ అలా తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు కదా. ఏదైతే స్టూడెంట్ తండ్రి అయితే ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ కాలేజీకి సంబంధించి, యూనివర్సిటీ సంబంధించి ఎందుకని విద్యార్థులను ఆరా తీసుకోవట్లేదు యాజమాన్యం, నిన్న పరీక్ష రాసినటువంటి విద్యార్థి ఈరోజు ఎందుకని పరీక్ష రాయడం రాలేదు, రూమ్లోనే ఎందుకు ఉన్నాడు, ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక కనీసం ఆరా తీసుకోలేదు, అన్నీ కూడా చెయ్యట్లేదని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బంధువులందరూ కూడా తమ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్తున్నారు. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.